బిలియనీర్ల అడ్డా ముంబై ఆసియాలో బిలియనీర్లకు అడ్డాగా ముంబై నిలిచింది. చెన్నైలోని బీజింగ్కు వెనక్కి నెట్టి మొదటి స్థానానికి చేరింది. తొలిసారి ఆసియా బిలియనీర్ క్యాపిటల్గా అవతరించింది. ముంబైలో 92 మంది బిలియనీర్లు ఉండగా బీజింగ్లో 91 మంది ఉన్నారని హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2024లో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది బిలియనీర్లు ఉన్న సిటీల జాబితాలో 119 మందితో న్యూయార్క్ మొదటి స్థానం నిలిచింది. 97 మందితో లండన్ సెకండ్ ప్లేస్, 92 మందితో ముంబై థర్డ్ ప్లేస్లో ఉండగా 91 మందితో బీజింగ్ 4వ స్థానానికి పరిమితం అయింది. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా టెస్లా అధినేత ఎలన్ మస్క్ నిలిచారు. టాప్ 10లో మన దేశం నుంచి ముఖేష్ అంబానీ ఒక్కరి చోటు దక్కించుకున్నారు. ఆ తర్వాత స్థానాల్లో గౌతమ్ అదానీ, శివ నాడార్ నిలిచారు. వీళ్ళతో పాటు అత్యధికంగా నిరుపేదలు కలిగినటువంటి దేశం కూడా మనదే అని చెప్పుకోవాలి. ఆకలితోని అలమటించి చచ్చిపోతున్నటువంటి దేశం కూడా మనదే అని చెప్పుకోవాలి. ఎక్కడ చూడు ఇబ్బందులు, సమస్యలు, తినడానికి తిండి లేక కనీసం ఒక పూట గడవని కుటుంబాలు కూడా లక్షలాది కుటుంబాలు, బిలియన్ల కొద్ది కుటుంబాలు ఉన్నాయని కూడా చెప్పుకోవాలి. వీళ్ళున్నటువంటి ముంబై అడ్డా సాక్షిగా ముంబైలోనే కోటాను ప్రజలు, లక్షలాది ప్రజలు ఒక పూట గడవక కూడా ఏడుస్తున్నటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి అక్కడ. మరి వాళ్ళది ఎందుకు వేయలేదు? వాళ్ళ గురించి చెప్పుకుంటే ముంబై ఇజ్జత్ పోతానా, భారతదేశం ఇజ్జత్ పోతానా? అందరూ బాగుపడాలి.